పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లను కేసీఆర్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ విషయానికి సంబంధించి జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఇది ఎంతవరకు కరెక్ట్, దీనిపైన మీ స్పందన ఏంటి? దీనికి చెప్పాలంటే దీనికి వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ రాదని అర్థమైపోతుంది క్లియర్ కట్ గా. ఇప్పుడు జిల్లాలు ఇన్ని కాలం చేసుకుని పబ్లిక్ ఎంత సౌలభ్యంగా ఉందంటే ప్రతి ఒక్కరికి దగ్గర జిల్లాలు అయిపోయినాయి. మాకు మా తాలూకా నారాయణపేట ఒకప్పుడు మాది కూడా మక్తల్ అవన్నీ ఉండింది. మాకు జిల్లా ఇచ్చింది సార్ ఈ రోజు. అది ఎలక్షన్ లో తాను ఇచ్చిన మాట నెరవేర్చింది సార్. మాకు అందరు కూడా మా అందరు వాంటింగ్ ఉండింది జిల్లా కావాలని. ఎందుకంటే మారుమూల ప్రాంతం కాబట్టి మాకు కావాలి కంపల్సరీ జిల్లా అంటే అప్పుడు ఇచ్చిండ్రు. దానికి ఈ రోజు మళ్ళా కొత్తగా వీళ్ళు ఏదో తీసేయాలి పెట్టాలంటే మాత్రం అది జరగని పని. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తున్నది ఏంది, అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉండాలని. లేదంటే మాకు ఎక్కడైనా పోవాలంటే కూడా దాదాపు 100 కిలోమీటర్ పోవాల్సి వస్తుంది. అంత దూరం పోయేదంటే మాకు 20-30 కిలోమీటర్ లోపల మాకు జిల్లా ఉందంటే మాకు ఎంత మంచిగా ఉంటుంది. దాన్ని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత మంచిగా చేసి ఇచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉన్నాం. దాన్ని ఈ రోజు వీళ్ళు ఏదైనా మళ్ళీ గబ్బు లేపాలనుకుంటే ఇట్లా దానికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుంది. అంత ఈజీ పని కాదండి. వీళ్ళకి తీయడం ఒకటే వస్తుంది కానీ పెట్టడం ఏది రాని కనపడతలేదు. 2 నెలలు చూస్తున్నాం కదా, ఏం ఇవ్వడం కానీ పెట్టడం కానీ చేయడం కానీ లేదు. ఏదంటే పీకేయాలని చూస్తున్నారు అంతే తప్పిస్తే ఏం చేయరు. వీళ్ళ నుంచి కాన్పనండి, అది కూడా తీయలేరు కూడా వాస్తవంగా. ఎందుకంటే ప్రజల అభిప్రాయం ఉంటుంది, ప్రజల అభిప్రాయ సేకరణ ఉంటుంది, అన్ని ఉంటాయి. తప్పకుండా మేము దాన్ని ఖండిస్తాం. దాన్ని మా జిల్లా మాకు తప్పకుండా పెట్టుకుంటాం మేము. అయితే ఏదైతే రేవంత్ తీసుకుంటున్న నిర్ణయం ఏది వారి స్వార్థ ప్రయోజనాలకి అనుకోవచ్చా? రాజకీయంగా ఈ జిల్లాలని మార్చడం వెనక వారి స్వార్థం ఏమైనా దాగుందంటారా? నేను ఇంతకుముందే చెప్తే కదా సార్, అడ్మినిస్ట్రేషన్ లో జీరో వాళ్ళు. అందుకే వాళ్ళు చేత కాకనే ఇవన్నీ తీసేయాలని మాట్లాడుతున్నారు. అదే అడ్మినిస్ట్రేషన్ మంచి చేసే ఉద్దేశం మంచిగా ఉంటే, ఇట్లా తెలివి ఉంటే అన్ని నడపొచ్చు, ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. అది వీళ్ళకి ఎక్కువ చేసే శక్తి లేదు. ఏదైనా తక్కువ చేసుకొని ఏదైనా మిగిలిపెట్టుకున్న ప్రసక్తి కూడా వీళ్ళకి రాదు. అందుకే ఏదన్నా వీళ్ళకు మీకు క్లియర్ కట్ చెప్తా అండి, అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు వాళ్ళ తత్వం వేరే ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ చేసే తత్వం ఎప్పుడు చూస్తే ఇబ్బందులు తెచ్చుకోవడము, ఎవరినన్నా ఇబ్బంది పెట్టడము, ఈ పద్ధతిలోనే ఉన్నారు. కానీ ఇంతవరకు అయితే తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. ఈ రోజు జిల్లాలు తీసేస్తామంటే మేము ఊరుకుంటామా? అందరం తెలంగాణ ప్రజలు ప్రసక్తే లేదండి అది. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు.